తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజానీకానికి ఓ శుభవార్త చెప్పింది. ఇటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఇన్ని రోజులుగా కుంటుపడుతూ లేట్గా నడిచినటువంటి రిజిస్ట్రేషన్లు ఇక్కడ నుంచి స్పీడ్గా జరిగేందుకు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నామంటూ కూడా ఇటు రిజిస్ట్రేషన్ సంబంధించిన అధికారులు ఏదైతే దానికి సంబంధించిన మంత్రిత్వ శాఖకు సంబంధించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఈరోజు ఒక ప్రకటనలో వెలువరించినట్టే దీనికి సంబంధించి ఇప్పటికే కూడా మేము వెనుక నుంచి కూడా వర్క్ చేస్తుంటే బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ ద్వారా ఆ స్లాట్ బుకింగ్ చేసుకున్నటువంటి అదే సమయానికి వెయిట్ చేయకుండా అంటే మనం ఉన్న ఏదైతే కొనుగోలుదారులు కానీ అమ్మకందారులు కానీ ఉన్న ప్లేస్ నుండే ఏదైతే ఆన్లైన్ సెంటర్లో కానీ దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఆ కార్యాలయంలో సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు మనం స్లాట్ బుక్ చేసుకున్నట్టయితే ఆ బుక్ చేసుకున్నటువంటి టైంకి అక్కడికి వెళ్ళి అంటే ఈ వెయిట్ చేయాల్సిన ఎన్ని రోజుల మాదిరిగా అక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఆ బుక్ చేసుకున్న సమయానికి అక్కడికి వెళ్ళి ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా వేగవంతంగా పూర్తి చేసుకోవచ్చని ఇటు దానికి సంబంధించినటువంటి అన్ని ప్రోగ్రామింగ్స్ సంబంధించినటువంటి ఇప్పటికే ఉత్తర్వులు కూడా ఇటు రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన అధికారులకు కూడా తెలియజేశాం. వారికి కూడా దీనిపైన పూర్తి అవగాహన కల్పించామని కూడా ఆ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు తెలుపుతూ ఉన్నారు. అంటే ముందుగా అంటే పైలట్ ప్రాజెక్ట్గా ఇటు కొన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఈ మేరకు ఇటువంటి ఏదైతే స్లాట్ బుకింగ్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఉన్నాయో దాన్ని ఇప్పటికే చేపట్టినామని అధికారులు చెప్పారు. అది సక్సెస్ అవ్వదందుకు దాంతోపాటు ఇటు అధికారులు కూడా ఆ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి అధికారులు కూడా సిబ్బంది కూడా మాకు సహకరించాలని కూడా ఈ ప్రకటనలో అంటే అటు మంత్రి కోరారు. అంటే దీని ద్వారా ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో అది తొందరగా అంటే గతంలో మాదిరిగా అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి గంటలు వెయిట్ చేయకుండా ఎక్కడున్నామో అక్కడే మనం స్లాట్ బుక్ చేసుకున్నట్టయితే మనకు కేటాయించిన సమయంలో మనం అక్కడికి వెళ్ళి దానికి సంబంధించినటువంటి పూర్తి వర్క్ అంటే సంబంధించినటువంటి పూర్తి ప్రాసెస్ని పూర్తి చేసుకొని ఆ రిజిస్ట్రేషన్ కానీ ఆ ల్యాండ్ ట్రాన్స్ఫర్ కానీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కానీ తొందరగా చేసుకోవచ్చు. అంటే తొందరగా అయ్యేందుకు ఇది సహకరిస్తుంది. దీనిలో భాగంగానే ఎక్కువ ఏదైతే 48, 49 అంటే ఈ అన్ని రిజిస్ట్రేషన్లు ఒకవేళ జరగాల్సిన సందర్భంలో వారిపైన పని ఒత్తిడి పెరగకుండా అలాంటి రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్స్ట్రాగా అంటే అదనంగా ఇంకో సబ్ రిజిస్టర్ను దానికి కేటాయించడం కానీ అదనంగా సిబ్బందిని కూడా కేటాయిస్తాము. అంటే ఇదివరకే మేడ్చల్ జిల్లాలో ఇటు కుత్బుల్లాపర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కూడా ఇట్లా కేటాయించడము అంటే ఈ కేటాయించడం ద్వారా కూడా మేము ట్రై చేసి చూసాము. దాని ద్వారా కూడా పని తొందరగా జరుగుతుంది. దాని ద్వారా పని కూడా ఎటువంటి ఆటంకం జరగకుండా ఇటు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఇప్పటికే జరిగింది. కాబట్టి దీన్నే అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 144 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇదే విధానాన్ని అమల్లో పరుస్తాం. ఎక్కడైతే తక్కువ రిజిస్ట్రేషన్ ఉన్న దగ్గర ఇదే స్లాట్ను ఒకే సబ్ రిజిస్టర్తో చేసుకోవచ్చు. దాని తర్వాత ఎక్కడైతే 48 కన్నా ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరుగుతాయో ఆ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఎక్కడైతే మనకు ఎక్కువ సిబ్బంది అవసరమవుతుందో దాన్ని కూడా ఆ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసేటువంటి వెసులుబాటును కూడా దీని ద్వారా కల్పిస్తున్నామన్నట్టు అటు ఆ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి అధికారులు కూడా వెల్లడించారు. దీని ద్వారా ఏంటంటే ఈ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు తొందరగా పూర్తయి ఆ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించినటువంటి ప్రజలకు కూడా ఇబ్బందులు తీరనున్నాయని మనం చెప్పుకోవచ్చు.